సమయంలో ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకు నడుద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని నుంచి మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లించుదాం దగ్గరగా. హల్లెలూయా. నేను మైకులో చెప్పను, మీరు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మంచిది. ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షావల్లి అంటే తెలుసా? మీకు తెలుసా? ద్రాక్షావల్లి అంటే ద్రాక్ష చెట్టు ఉంటుంది కదా, దానిని ద్రాక్ష చెట్టుని ద్రాక్షావల్లి అంటారు. అయితే ఈ ద్రాక్ష వల్లిని వేసింది ఎవరంట? నా తండ్రి వ్యవసాయకుడు. అంటే వ్యవసాయం చేసేవారు ఏం చేస్తారు? ఆ చెట్టుని, అంటే ఆ విత్తనాలని వేసినప్పుడు అది మొలకెచ్చిద్ది అనమాట. అయితే ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, నేను ఎలాంటి ద్రాక్షావల్లినంట? నిజమైన ద్రాక్షావల్లిని. అంటే అడిగిందానికి చెప్పండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ప్రభువారు అంటున్నారు అని అంటే దానికి అర్థం ఏదో ఉంది కదా. ఏముంది? ఇక్కడ నేను మిమ్మల్ని విశ్వాసులుగా చేయాలనుకోవట్లా, మిమ్మల్ని శిష్యులుగా చేయాలనుకుంటున్నా. అడిగిన దానికి చెప్పండి. అర్థమైందా? అర్థం చేసుకున్నాడు శిష్యుడు అవుతాడు, అర్థం చేసుకోకపోతే విశ్వాసిగానే ఉంటాడు. యేసుప్రభు అంటున్నారు, ద్రాక్షావల్లిని అంటలా ఆయన. ఏ ద్రాక్షావల్లి అంట ఆయన? అంటే దాని అర్థం ఏంటి? గ్రహించినోడు వెంటనే ఏం చెప్తాడు? అబద్ధమైన ద్రాక్షావల్లి కూడా ఉంది కాబట్టి నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్తున్నాడని చెప్తారు. ఈ మాట మీకు అర్థమైందా? నేను అడగక ముందే అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి, అడిగిన తర్వాత నేను చెప్పినాక అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను చెప్పినాకే అర్థమైందా? దేవునికి స్తోత్రం. నిజంగా మీరు గొప్పవాళ్ళు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నారు, నేను ద్రాక్షావల్లిని అంటున్నాడా? నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడంటే అబద్ధమైన ద్రాక్షావల్లి కూడా ఒకటి ఉందంట. తెలుసా? ఇంతకుముందు ఎప్పుడు అన్నారు, ఇప్పుడే వింటున్నారా? చెప్పండి. వినలేదా? సరే, ఇప్పుడు చూద్దాం. ఆయన ఊరకే మాట్లాడు. ప్రభు ఒక మాట మాట్లాడంటే ఆ మాట వెనక చాలా అర్థం ఉండిద్ది. అర్థమైందా? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లిని అని అంటున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటంటే మరొకటి ఉంది. ఏంటంటే అది అబద్ధమైన ద్రాక్షావల్లి. అర్థమైందా? ఏంటి ఆ అబద్ధమైన ద్రాక్షావల్లి అని అంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, ఇది 7వ వచనం చదువు. అందులో 7వ వచనం చదువు. ఆ స్టోరీ అంతనే. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట?
ఇజ్రాయిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరంట? దేవునికి సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ద్రాక్ష తోట. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళెవరు? ద్రాక్ష చెట్టే కాదు, అదేంటిదంట? పెద్ద తోటే అంట. అది అర్థమైందా? అది పెద్ద తోట అంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ తోట గురించే మాట్లాడబోతున్నా. ఈ తోటలో నుంచి ఇప్పుడు మనం ఏ తోటలో ఉన్నామో చూద్దాం. అర్థమవుతుందా ప్రియులరా? ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటలు ఇదిగో ఆయన అంటా ఉన్నాడు. ఇక్కడ 2వ వచనములో, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను, దాని మధ్యను బూరుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరంటాళ్ళు? ఎవరంటాళ్ళు? ఇజ్రాయిలీలు ఏం ఫలించారంట? దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ద్రాక్ష పండ్లు ఫలించవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలను కాచెను. కావున యూదావారులారా, చూడండి, కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చెయ్యగలను. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను అంటున్నాడు. నేను ద్రాక్ష కాయలు కాస్తాయని చెప్పి నేను ఎదురు చూస్తుంటే అవన్నీ ఏం కాసినాయట? కారు ద్రాక్షాలు కాసినాయి. కారు ద్రాక్షాలు తింటారా ఎవరన్నా? తినరు. అర్థమైందా? అంటే కారు ద్రాక్షాలు ఎవరో తినరు పిల్లలు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, అక్కడ అంటున్న మాట, నేను ఏం చేస్తానంట? దానిని తెలియజెప్పేదను. 5వ వచనం నుంచి, నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దాని గచ్చ పొదలను బలు రక్కసి చెట్లు బలిసియుండును. దాని మీద వర్షింపవలెనని వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇజ్రాయేలీలు సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ద్రాక్ష తోట. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ ద్రాక్ష తోట ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, ఆ ఇజ్రాయేలీలంట దేవుని యొక్క ద్రాక్ష తోట అంట. ఒక వ్యవసాయకుడు ఒక విత్తనం వేశాడు అనుకోండి, ఉదాహరణకి ఇక్కడ ద్రాక్ష తోటే కాబట్టి ద్రాక్ష తోటే వేసాడు అనుకోండి, కారు ద్రాక్షాలు కాస్తే ఆ వ్యవసాయకుడు ఒకవేళ మీరే అయితే ఏం చేస్తారు? కారు ద్రాక్షాలు కాసినాయి వేశారు, మీరు కారు ద్రాక్షాలు కాసినాయి వేశారు. ఇప్పుడు ఆ ఫలాలను, అంటే ఆ తోటను మీరు ఏం చేస్తారు? కారు ద్రాక్షాలు కాస్తే దేనికైనా ఉపయోగపడిద్దా? ఒకదానికి ఉపయోగపడిద్ది, ఒకదానికి ఉపయోగపడిద్ది. దేనికి? నవ్వుతుంది కీర్తన, చెప్పమ్మా దేనికి ఉపయోగపడి? చెప్పు, నీ మనసులో ఏది ఉందో చెప్పు. గుడ్, శబాష్. పొయ్యిలో పెట్టుకోవడానికే పనికొచ్చింది. అర్థమైందా? పొయ్యిలో పెట్టడానికే పనికొచ్చింది, కానీ మనుషులు తినటానికి లేదా ఆ ద్రాక్ష తోట వేసినటువంటి వ్యవసాయకుడికి ఏ మూలంగా కూడా అది ఉపయోగానికి రాదు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈ యొక్క ద్రాక్ష తోట అంటే యేసు ప్రభు వారు నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ఆయన పలుకుతున్నాడు అని అంటే, అబద్ధమైన ద్రాక్షావల్లి కూడా అంటే ఏంటి? అది ఏం చేస్తుందంట? అది కారు ద్రాక్షాలని కాసిద్దంట. ఎందుకంటే దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు కదా, ఏమంటున్నారు? నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఈ లోకములో ప్రజలందరినీ చేసిన, ప్రజలంతా ఒకరి తర్వాత జనాంగాలు విస్తరించిన తర్వాత ఇజ్రాయిలీని దేవుడు ఎన్నుకొని
ఆయన వాళ్ళందరి పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేసి ప్రపంచంలో ఈ లోకములో ఉన్న వారందరినీ కూడా ఆయన వైపు తిప్పుకోవాలని ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని వారికి ఆయన తోడుగా ఉన్నాడు. ఎంతగా అంటే ప్రియులరా, ఆయన ఉన్న తోడు ఎలాంటిదంటే ఏం చేశాడు ఆయన? ఐగుప్తులో దాదాపుగా 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించి ప్రియులరా, వారి కోసం ఐగుప్తులో అంతా ఇంత కాదు ప్రభువారు చేసింది, అంతా ఇంత కాదండి, అర్థమైందా? ఆ తర్వాత ఏం చేశాడు? ఆ తర్వాత ప్రియులరా, ఆరిని ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొస్తే ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆరిన నేల మీద వారిని నడిపించాడు. గొప్ప గొప్ప కార్యాలండి. ఏ దేవుడుగా పిలువబడేటటువంటి ఎవ్వరు చేయలేనటువంటి కార్యాలు ఇంకా చెప్పాలి అని అంటే ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో జరిగించిన ప్రతి కార్యము నేటికి కూడా సజీవ సాక్షిగా ఉన్నాయి భూమి మీద. అలాంటిది ఎక్కడా లేదు, అర్థమైందా? ఎవరైనా కానీ ఏదన్నా అద్భుతం జరిగిందని చెప్తే ఆ అద్భుతం గురించి ఎక్కడ ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ నేను ఎక్కడైనా చూసి నాకు కనబడలేదు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడైన యెహోవా అనగా యేసు క్రీస్తు ప్రభువారు చేసిన ప్రతి కార్యము నేటికి ఎలా ఉందో తెలుసా? భూమి మీద సజీవ సాక్షులుగా ఉన్నాయి అన్నమాట, చరిత్రలో కనబడతా ఉన్నాయి. ఈ యొక్క ఎర్ర సముద్రము 2 పాయలుగా విడవబడింది. ఈ రోజు కూడా అది ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? రాత్రి అగ్నిస్తంభమై ఉన్నాడు, పగలు మేఘస్తంభమై ఉన్నాడు. బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు, యోర్దాను నదిని ఏకరాశిగా ఆపాడు, ఎరికో గోడలని కూల్చాడు. అర్థమైందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి కార్యాలు వివరించడానికట ఆకాశమంతా కూడా ఒక పుస్తకం, అంటే ఒక పేపర్ అయ్యి ఈ భూమి మీద ఉన్న నీరంతా కూడా యొక్క సిర అయితే రాయటానికి సరిపోవంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్పగా దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయిలీల పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఆ ఇజ్రాయిలీలట దేవునికి ఎలాంటి వారంట? ద్రాక్ష తోట అంట. అయితే ఆ ద్రాక్ష తోట ఏం చేసింది? కారు ద్రాక్షాలను ఇచ్చిందంట. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను, చదవమ్మా. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును, ఆ తూమెడు గింజల పంట ఒక పడియగును. శ్రమ. చూడండి, వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెడపట్టబడిపోతున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు. సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళరా, ఈ యొక్క ఇజ్రాయిలీల యొక్క పంట ఏదైతే ఉందో ద్రాక్ష తోట గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. వీళ్ళంట 10 ఎకరాల ద్రాక్ష తోట వేస్తే కుంచెడు అంటే ప్రియులారా 20 లీటర్లు. 10 ఎకరాల పొలం వేస్తేనంట 20 లీటర్లు వస్తాయంట ద్రాక్ష రసం. అది ఎంత, అది నిజం మంచి పంట అని అంటారు, దాన్ని మంచి పంట అంటారా? ఒకళ్ళేమో ఒక దగ్గర చూస్తేనేమో కారు ద్రాక్షాలు ఇచ్చారు, ఒక కారు ద్రాక్షాలు. ఇక ఏదైనా పంట ఏదైనా వస్తుందంటే ఆ పంట కూడా ఎట్లా ఉంటుంది వాళ్ళది? 10 ఎకరాలు వేస్తే 20 లీటర్ల ద్రాక్ష రసం వచ్చిందంట. ఇదండి పంట. అయితే వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నారు 12వ వచనం నుంచి.
వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము తాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. చూడు ఎలా ఉన్నారో వీళ్ళు. ఎందుకు వీళ్ళు ఫలించలేకపోతున్నారో తెలుసా? ఎందుకని 10 ఎకరాలు పంటేస్తే 20 లీటర్లు వచ్చింది ద్రాక్షారసం? ఎందుకు అనంటే వాళ్ళంట సితారా స్వరమండలం తంబుర సన్నాయిలను వాయిస్తూ ద్రాక్షారసము తాగుతూ విందు చేయిచు ఏం చేస్తున్నారంట? యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. అంటే దేవుని పని గురించి ఆలోచించేవారిగా వాళ్ళు లేరంట. ఆయన హస్తకృత్యములు ఈ యొక్క లోకములో, ఈ సృష్టిలో ఉన్నదంతా ఆయన చేతి పనే కదా, అవునా? ఇంకా చెప్పాలి అని అంటే మనుషులందరూ ఆయన చేతి పని కదా, హస్తకృత్యములు కదా మనమందరం. అంటే ఏంటి? ఇక్కడ హస్తకృత్యముల యందు లక్ష్య పెట్టరు అని అంటే సాటి మనిషిని గురించి ఏ మంచి ఆలోచన వారికి లేదు. అర్థమవుతుందా పిల్లరా? అందుకని వారి జీవితాలు ఎలా ఉన్నాయంట? 10 ఎకరాల పంట వేస్తే 20 లీటర్లే వస్తుందంట. అర్థమవుతుందా? ఇంకా ఆయన అంటున్నాడు, చూడండి, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోచున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా నున్నారు, సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులైపోతున్నారు. ఈ కారణం చేతంట ప్రియులరా ఏం జరుగుతుందంటే, వారిలో గనులైన వారు ఎవరిలో? ఇజ్రాయిలీలలో. ఇప్పుడు ఈ ఇజ్రాయిలీలకి మనకి ఒక పోలిక. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇజ్రాయిలీలకి మనకి ఒక పోలిక. వారంటా ఉన్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. ఎందుకనంటే దేవుని పని మీద వాళ్ళు లక్ష్య పెట్టట్లేదు, ఆయన హస్తకృత్యముల మీద వారు లక్ష్య పెట్టట్లేదు. ఈరోజు ఇజ్రాయిలీలకి నీకు కంపారిజన్ కావాలి. ఇక్కడ అర్థమైందా? ఇజ్రాయిలీలకి నీకు ఒక కంపారిజన్ మనం చేసుకోవాలి. అర్థమైందా? తెలుగులో ఏమంటారమ్మా కంపారిజన్ అంటే? వ్యత్యాసం, పోల్చుకోవటం. ఈరోజు ఇజ్రాయిలీలుగా ఉన్నటువంటి వారిని, ఈరోజు నిన్ను మనం ఏం చేసుకోవాలంటే మన ఇరువురు కూడా పోల్చుకోవాలి. అయితే ప్రియులరా ఇక్కడ అంటున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులు అవుతున్నారు. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. చాలా మంది జ్వరం వచ్చింది అని అంటారంటే ఇక్కడ నాకు జవాబు దొరికింది. ఎందుకు జ్వరం వచ్చిందంట? ఆ మాట చదవండి. అంటే జ్వరం ఎందుకు వచ్చింది? అర్థమైందా? బైబిల్లో అన్నీ ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులు అవుతారంట. మీ ఇళ్ళలో ఎవరికైనా జ్వరం వస్తే గుర్తుపెట్టుకోండి, ఉరికెత్తుకుంటే హాస్పిటల్కి వెళ్ళమాకండి. ఏం చేయాలా? నీరు తాగమని చెప్పండి. మీకు కూడా జ్వరం రాకుండా ఉండాలి, శరీరంలో టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి అని అంటే నీటి శాతం అనేది చక్కగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లా, పరిశుద్ధ బైబిల్ సత్యవేద గ్రంథం అది. అర్థమైంది? అది చెప్తా ఉంది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత ఎందుకైతే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుని యొక్క పనిని ఎప్పుడు యోచించరంటే ఆలోచించట్లా, దేవుని పని గురించి ఆలోచించట్లా. ఉదాహరణకి కూడికలు జరుగుతూ ఉన్నాయి, సంఘం తరపున సువార్త పరిచర్య ప్రారంభమయ్యింది, సాయంత్రం 4 గంటలకు మనం వెళ్తాము. దేవుని పని విషయంలో వాళ్ళు యోచించలా. మనం యోచిస్తామో లేదు? ఎంతమంది యోచిస్తారో 4 గంటలకి చూస్తా. నేను ప్రవక్త అని చెప్పాను కదా నిన్న నైట్. ఇది ఎవరిని? ఇప్పుడు నేను సువార్థికుణ్ణి, ఉపదేశకుణ్ణి, కాపరిని, ప్రవక్తని. ఇది ప్రవక్త మాట్లాడేది, ఇట్టాగే మాట్లాడతాడు. యెహోవా పని యోచించరు, ఆయన హస్తకృత్యముల ఎడల లక్ష్య పెట్టరు. అంటే ఏంటి? సాటి మనిషి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడే, నేను సువార్త చెప్పకపోతే, సంఘముతో కలిసి ఒక సమూహముగా నేను వెళ్ళి సువార్త చెప్పకపోతే వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోతారో అని ఆ ఇజ్రాయేలీలకు కూడా వాళ్ళకి కొంచెం కూడా లేదంట. అర్థమైందా? ఆ మనస్సు లేదు, దేవుని పనిని యోచించేవారుగా లేదు, ఆలోచించేవారుగా లేరు.
అందుకని ప్రియులరా ఇక్కడ వాళ్ళు ఏమైపోయారంట గనులైన వారు నిరాహారులుగా అయిపోయారంట, సామాన్యులు దప్పి చేత జరపీడితులయ్యారంట. అందుచేతనే ఈ మాట చదువుదాం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీల కోసం అంట ఎవరంట ఎలాగ నోరు తెరిచిందంట? అపరిమితముగా. దాని మితం ఎంతైనా కానీ అది ఎంత తెరిచిందంట. ఎవరిని? ఈ కారు ద్రాక్షాలు ఉన్నారే, ఈ కారు ద్రాక్షాలను ఇచ్చినటువంటి తీగలు ఉన్నాయే, ఆ తీగలను మింగటానికి దేవుని యొక్క పని గురించి యోచించిన వారి గురించి సాయంత్రం 4 గంటలకు సువార్త. ఓకే, అర్థమవుతుందా? ఇండైరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇందాకట్లాగా నిజమైన ద్రాక్షావల్లి అన్నారంటే దాని అర్థం ఏందో అత్తదాకా వెళ్ళకూడదు. అక్కడ దాకా వెళ్తే మీరు ఎక్కడ ఉంటారంటే విశ్వాసులుగానే ఉంటారు. కుప్పలు తెప్పలుగా ఎంతమంది విశ్వాసులు ఉన్నా ఉపయోగం లేదు. ఒక్కడున్నా కానీ ఎట్టుండాలా? ఒక్కడున్నా కానీ ఎట్టుండాలంటే యెహోషువలాగా ఉండాలా. అర్థమైందా? ఒక్కడున్నా కానీ ఎట్టుండాలంటే పౌలులాగా ఉండాలా. దేవునికి స్తోత్రం. అట్టి వ్యక్తులుగా ఈ యొక్క కృపా సన్నిధి సంఘములో ఉన్న ప్రతి బిడ్డ యేసు నామములో శక్తిని పొందుకొందురు గాక. పిల్లరా గమనించండి, దేవుని పనిని యోచించేవారుగా ఎవరైతే లేరో, ఆయన హస్తకృత్యముల పట్ల ఎవరైతే లక్ష్యం ఉంచలేదో వారి కోసమంట ఏమైంది? పాతాళమట ఆశ పెట్టుకుంది. చూడండి, ఆ మాట చూడండి, ఆశ పెట్టుకుందంటండి. అబ్బా, అంటే ఐస్ క్రీమ్ బండి అంట చిన్నపిల్లలకి నోరు ఊరుతా ఉంటుంది చూసారా? ఆశ ఉన్నప్పుడు ఏమైంది? నోట్లో లాలాజలం ఊరిద్ది అనమాట. పాతాళానికి లాలాజలం ఊరుతా ఉంది. ఈ యొక్క కారు ద్రాక్షాలని, ఈ ఫలించని ద్రాక్ష తీగలని చూస్తా ఉంటే ఏమవుతుంది? ఆశ పెట్టుకుని నోరు ఊరుతా ఉందంట. అదంట ఎంతగా నోరు తెరిచిందంటే అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. అర్థమవుతుందా నేను చెప్పింది? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి అని అంటే ఇజ్రాయేలీలాగా ఉన్నామా? ఎలాంటి ద్రాక్ష చెట్టు అంట అది? ఎలాంటిదంట? నకిలీ. దేవుడు వేశాడు మంచి కోసం, కానీ మంచి దానిలో నుంచి రాలేదంట. ఈరోజు దేవుడు నిన్ను కూడా మంచి కోసమే ఏర్పాటు చేసుకున్నాడు. చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను, నన్ను, ప్రతి క్రైస్తవుని, క్రైస్తవురాలని ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము నిన్ను, నన్ను, మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీవు నేను ఏం చేయాలి? ఆయన పనిని గురించి యోచించాలి. ఇంకా ఆయన హస్తకృత్యముల పట్ల లక్ష్యం ఉంచాలి. నాకు లక్ష్యం ఉన్నది, పాస్టమ్మ గారికి లక్ష్యం ఉన్నది. అర్థమైందా? నేను అనుకుంటాను, నమ్ముతా ఉన్నాను మీకు కూడా లక్ష్యం ఉంది అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథం హోషేయ 10వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. హోషేయ 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చదవండి. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారి బలిపీఠములను మరీ విశేషముగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమును
అపరాధములకు శిక్ష నొందుతురు. యెహోవా బలిపీఠములను తుత్తునీలుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే వారంట విస్తారంగా వ్యాపించారంట. విస్తారముగా వ్యాపించినటువంటి ద్రాక్ష చెట్టులాగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫలించారు. వాళ్ళ ఫలము అధికమయ్యే కొలది వాళ్ళు ఏం చేస్తా పోయారంట? బలిపీఠాలు కడతా పోయారంట. బలిపీఠాలు, నా మాటలేనండి, నా వైపు చూడండి. ఏం చేస్తున్నారంట? వాళ్ళు విస్తారముగా ఫలిస్తా పోతున్నారు. వారు ఇంకా ఫలాలను పొందుకుంటా ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఫలించిన కొలది బలిపీఠాలు. ఏ పీఠాలట? బలిపీఠములు మరీ విశేషముగా చేయిచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతల స్తంభములను మరీ విశేషముగా చేసిరి. ఇక్కడ గమనించండి, బలిపీఠం మీద ఏం చేస్తారు? ఏం చేస్తారండి బలిపీఠం మీద? అర్పణ, బలి అర్పణను అర్పిస్తారు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంట? తమ అంటే ఏంటి? ఇక్కడ యెహోవా దేవుడు కాదు. తమ అంటే ఏంటంటే వారు ఏం చేశారంటే స్వభావ సిద్ధముగా వాళ్ళు కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేసుకొని వాటిని దేవతా స్తంభములుగా నిలబెట్టి వాటి ఎదుట బలిపీఠాలు కట్టించి వాటి మీద వాళ్ళు బలులు అర్పిస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే గమనించండి, ఇవన్నీ ఏంటంటే అపరాధములు చేస్తున్నారు. అంటే అపరాధం అంటే ఏంటిది? పాపము చేస్తా ఉన్నారు. కాబట్టి అక్కడ అంటా ఉన్నాడు ఆయన, వారి మనసు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. వారు కపటమైన వారంట. దేవుడి కార్యాలన్నీ పొందుకుంటున్నారు. చాటమైన వారు దేవుని చేత మేలు పొందుకొని ఆ మేలుకి తగిన కృతజ్ఞత దేవునికి కలిగి ఉండకుండా వాళ్ళు ఏం చేస్తున్నారట? దేవతా స్తంభాలు నిలబెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నారంట. కాబట్టి ప్రియులరా, అందుకనే దేవుడు అంటున్నారు, వారి యొక్క అపరాధములకు శిక్ష వారు పొందుతారు. అయితే ఈ యొక్క ఇజ్రాయిలీలు జాతి ఏదైతే ఉన్నదో, ఆ యొక్క ఇజ్రాయిల్ యొక్క జాతి అనేది దేవుడు వేసినటువంటి ఒక ద్రాక్ష తోటలాగా ఉన్నప్పటికీ అది పెద్ద అయ్యేసరికి ఏ ద్రాక్షాలను ఇచ్చిందంట? పిచ్చి ద్రాక్షాలు. అంటే కారు ద్రాక్షాలు అంటే పిచ్చి ద్రాక్షాలు. దొండకాయలు, మీకు ద్రాక్షాలు పిచ్చి మీరు చూసి ఉండరేమో కానీ దొండకాయ చూసుంటారు. పిచ్చి దొండకాయలు తీగల్లాగా అల్లుకొని ఉంటాయి. అర్థమైందా? మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఆ దొండకాయలు ఎందుకు పనికిరావు? అర్థమైందా? అట్లా పిచ్చి దొండకాయలు వాళ్ళెవరు? పిచ్చి ద్రాక్షాలు అన్నమాట. పిచ్చి ద్రాక్షాలుగా ఉండి దేవుడు ఆశించినటువంటి పండ్లు వాళ్ళు కాయలేదు. దేవుడు మంచి ద్రాక్షాలను ఇచ్చింది అనుకున్నారు కానీ ఆ పండ్లు వారు కాయలేదు ప్రియులరా. ఎందుకు కాయలేదు అని అంటే ఒకటే కారణం, వాళ్ళు ఎలా ఉన్నారంట? కపటమైన వారిగా ఉన్నారు. ఇంకా పిచ్చి ద్రాక్ష చెట్లులాగా వారి ప్రవర్తన. అంటే పిచ్చి వారిగా వారి ప్రవర్తన. అర్థమైందా? పిచ్చోడంటే ఏంటి? పిచ్చోడంటే ఏంది? అడిగి తల్లిదండ్రులు ఉన్నా తల్లిదండ్రులు లేనట్టుగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటున్నాడు, బట్టలు చింపుకొని. చూస్తుంటారుగా పిచ్చోడరా అంటారుగా మీరు వాళ్ళని. అంటారా అనరా? అంటే ఏంటి? తల్లిదండ్రులు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ వాడి ఇంట్లో ఉండడు. ఎప్పటికీ ఆ బయట దేశ దిమ్మరలాగా తిరుగుతూనే ఉంటాడు. అర్థమైందా? ఆ రీతిగా అన్నమాట. ఇంకా వాళ్ళు ఏం కలిగి లేరంట? కపటమైన వారిగా ఉన్నారు. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు కపటమైన వారిగా ఉన్నారు కాబట్టే వాళ్ళు అలాగా ఫలించారంట. ఈరోజు ఆ ఇజ్రాయిల్ లాగా మనం ఉంటామా? లేకపోతే మనం ఎలా ఉంటాం? ఈ ఇజ్రాయిల్ అందరూ ఎందుకు అలా ఉన్నారో తెలుసా? ఎందుకనంటే వాళ్ళు నిజమైన ద్రాక్షావల్లి కాదు. ఇప్పుడు నిజమైన ద్రాక్షావల్లి ఎవరు నిజమైన ద్రాక్షావల్లి అని అంటే యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు చదవండి ఆ మాటల్ని. చదవమ్మా. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని
దానిలోని పనికి రాని తీగలను తీసి వేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, ఆయన అంటా ఉన్నాడు కదా, ఈ యొక్క 2వ వచనం నుంచి చూస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు, ప్రతించు ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు. తీగకి మరికొన్ని తీగలు వస్తూ ఉంటాయి, అవునా? కొమ్మకి కొమ్మలకు వస్తూ ఉంటాయి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే ఆయన ద్రాక్షావల్లి. ఎలాంటి ద్రాక్షావల్లి అంటే నిజమైన ద్రాక్షావల్లి, మంచి ఫలాలను ఫలించేటటువంటి ద్రాక్షావల్లి. ఆయన అంటా ఉన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగ. ఇప్పుడు ద్రాక్షావల్లిలో చెట్టులో ఏముంటాయి? తీగలు ఉంటాయి, అవునా? ఆ తీగలు మంచిగా ఫలించకపోతే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు వ్యవసాయకుడు? ఏం చేస్తాడు? వాటిని చెక్కి నరికేసి వాటిని ఏం చేస్తాడంటే అగ్నిలో పడేస్తాడు. ప్రియులారా గమనించండి, ఆధ్యాత్మిక జీవితానికి ఏదైనా ఒక మంచి సూచన అంటే ఏంటి? ఇతను ఒక మంచి ఆత్మీయుడు అని తెలుసుకోవడానికి ఒక సూచన అనేది ఉంటుంది, అవునా కదా? ఉంటుందా ఉండదా? ఉండిద్దా ఉండదా? ఇప్పుడు మంచి చెట్టు ఉందనుకోండి, మంచి చెట్టుకి మంచి కాయలు వస్తాయి, చెడ్డ చెట్టుకి చెడ్డ కాయలు వస్తాయి. ఇప్పుడు ఇజ్రాయేలీలు మంచి చెట్టా చెడ్డ చెట్టా? చెప్పండి. చెడ్డ చెట్టు, అందుకనే కారు ద్రాక్షాలు కాశారు. ఇంకా చూస్తే వారు ఏమయ్యారు? దేవునికి పనికి రానటువంటి ద్రాక్షాలుగా వారు ఉన్నారు. అందుకనే తిరిగి మళ్ళా ఏమి రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నేను అంటాను, ఒకవేళ ఇజ్రాయేలీలు గనక మంచి ద్రాక్షాలైతే, మంచి ద్రాక్ష తోట అయితే యేసు ప్రభు రావాల్సిన అవసరం ఉండేదా అన్నా? ఉండేదా? యేసు ప్రభు నిజమైన ద్రాక్షావల్లిగా రావటానికి ఏంటి కారణం అంటే, వాళ్ళు చెడ్డ ద్రాక్ష చెట్టుగా వాళ్ళు ఉన్నారు. దేవుడు ఆశించినటువంటి ఫలాన్ని వాళ్ళు ఫలించలేకపోయారు. దేవుడు వారిని ఎన్నుకొని లోకములో ఉన్న జనమంతా కూడా దేవుడు వీరి పట్ల చేసే కార్యాలను బట్టి వీరు దేవుడి పక్షాన వీరు నిలబడితే, అంటే దేవుడు వీళ్ళ పక్షాన నిలబడ్డాడు అని గ్రహించి దేవుని దగ్గర వీళ్ళు నిలిచి ఉంటే మిగతా వాళ్ళందరూ ఏమయ్యేవాళ్ళు? ప్రభువుని తెలుసుకునేవారు. కానీ దేవుడు వీరి పక్షాన ఉండి కార్యాలు చేస్తున్నా వీరేం చేశారంటే స్వనీతి మీద, స్వబుద్ధి మీద ఆధారపడి జీవించారు. కాబట్టి లోకములో ఒక్కడన్నా మార్చగలిగారా? లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియులారా, యేసు ప్రభువారు అంటున్నారు, నిజమైన ద్రాక్షావల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగయు ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెను, దానిని పనికిరాని తీగలను తీసివేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆ చెట్టు మంచిదా చెడ్డదా అని తెలియడానికి దాని యొక్క ఫలాలను బట్టి మనం తెలుసుకుంటామంట. అందుకని 15వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడ అంటున్నారు, నా యందు మీరు నిలిచి ఉండండి, తర్వాత నేను మీ యందు నిలిచి ఉంటాను. అంటే ఇక్కడ
మనకి ఆప్షన్ లేదు. మనమే దేవుడి యందు నిలిచి ఉండాలి. మనము దేవుడిలో నిలిచి ఉంటే దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఇంకా అంటున్నాడు, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, మీరు నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. అంటే ఒక ద్రాక్ష తీగ ఫలించాలి అని అంటే అది దేనికి అంటే అంటు కట్టబడి ఉండాలి? దేనికి అంటు కట్టుబడి ఉండాలండి? ఆ చెట్టుకి. అంటే ద్రాక్ష తీగ ఏదైతే ఉన్నదో ద్రాక్ష వల్లిలో అంటు కట్టబడి ఉండాలి. అప్పుడే అది ఏమవుతుంది? ఫలించింది. ఒకవేళ అలా అంటు కట్టబడకుండా అది వెనక వేరేగా ఉంటే ఫలించిద్దా? ఫలించదు. కాబట్టి ఇక్కడ ప్రభువారు అంటున్నారు, మీరు నా యందు నిలిచి ఉండండి, అప్పుడే నేను మీ యందు నిలిచి ఉంటాను. ఇది చాలా లోతైన అర్థం అన్నమాట. ఇది అర్థమైందా? చాలా లోతైన అర్థం. మీరు నా యందు నిలిచి ఉండండి, అప్పుడే నేను మీ యందు నిలిచి ఉంటాను. ద్రాక్ష తీగ అది దాని యొక్క ద్రాక్షావల్లిలో ఉంటే ఎలా అయితే ఉండకుండా ఉంటే ఎలాగైతే ఫలింపదో, మీరు నాలో ఉంటేనే ఫలిస్తారు, లేకపోతే ఫలించరు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్న మాట నిలిచి ఉండుడి. నిలిచి ఉండడం అంటే ఒకే చోట నిలిచి ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఒకే చోట నిలిచి ఉండాలి. ఈ యొక్క విశ్వాసులు నిలిచి ఉండవలసినటువంటి స్థలం ఏంటి అని మనం చూసినట్లయితే ప్రియులరా, ఎక్కడంటే యేసుక్రీస్తులో వాళ్ళు నిలిచి ఉండాలి. మొట్టమొదటిగా ఎక్కడ? యేసుక్రీస్తులో నిలిచి ఉండాలి. ఎందుకు అనంటే ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలం. ఓకే. తర్వాత ఆయన ప్రేమ అనేటటువంటి నేల మొక్కలలో నాటబడి ఉండాలి. అంటే ఏంటి? ఆయన ప్రేమలో మనం ఏమై ఉండాలి? నాటబడి ఉండాలి. అర్థమైందా? అది ఈ విషయాన్ని మనం ఎక్కడ చూస్తామని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాల్లో ఆ మాట రాయబడి ఉంది. నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు. అంటే అక్కడ అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే ప్రేమలో నిలిచి ఉండాలి. అర్థమైందా? యేసుక్రీస్తు యొక్క ప్రేమలో నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు ప్రేమలో నిలిచి ఉండటం అంటే ఏంటిది చెప్పండి? ప్రేమలో నిలిచి ఉండటం అంటే చెప్పమ్మా. ఇంకా దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా నిన్నే చెప్పాను నేను మీకు ప్రేమ గురించి. ప్రేమలో నిలిచి ఉండటం అని అంటే ప్రియులరా, త్యాగములో నిలిచి ఉండాలి. ప్రేమ అంటే అర్థం ఏంటిది? బైబిల్ పరంగా ప్రేమ అనే మాటకి నిజమైన అర్థం ఏదైనా ఉంది అని అంటే అది యేసుక్రీస్తే. అది కూడా ఏంది అని అంటే ప్రేమ అనే మాటకి అర్థము త్యాగము. అది అర్థమైందా? ప్రేమ అంటే త్యాగం. ప్రేమలో నిలిచి ఉండాలి అని అంటే త్యాగములో నిలిచి ఉండాలి. అర్థమైందా? ఈరోజు త్యాగము చేసేవాడే ప్రేమ కలిగిన వాడు. త్యాగము చేయకుండా స్వార్థంగా అరే ఇది వాడికి కాదు ఇది నాకే సొంతం అనుకునేవాడు ప్రేమ లేనివాడు. ఇక్కడ నేనే బోధించాలి అనుకునేవాడు ప్రేమ లేనివాడు. ఇప్పుడు పాస్టమ్మ గారు నేను మాకున్న సమర్పణ బట్టి దేవుని యొక్క పిలుపుని బట్టి మందిరం ఇక్కడికి వచ్చింది, దేవుడి స్థలంలో నిలబెట్టాడు. కానీ ప్రియులరా, మిమ్మల్ని తయారు చెయ్యకపోతే మేము స్వార్థపరులం అవుతాం. అక్క, మేము తయారు చేయకపోతే స్వార్థపరులం అవుతాం. ఇప్పుడు అక్కతోనే మాట్లాడతాను నేను ఇప్పుడు వాక్యం. అర్థమైందా? ప్రేమ కలిగి ఉన్నాము కాబట్టే మేమేం చేస్తున్నాము, మిమ్మల్ని అందరినీ కూడా పురికొల్పుతున్నాం. మేము ఒక 2 కట్టెలు మండే కట్టెలుగా మేముంటే మిమ్మల్ని కూడా మా పక్కన చేర్చుకొని మండేటట్టుగా చేయాలనుకుంటున్నాం. అర్థమైందా? అది నిజమైన ప్రేమ కలిగి ఉండటం. అర్థమైందా? అందుకని
అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో ఉంటది. ఆ దినము చూచుట కొలది, ఆ మాట చదవండి. సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుటకును. పురికొల్పటం అంటే ఏంటి? రేపటం అని ఉంటుంది, కింద ఉంటుంది. కింద చదువమ్మ. పురికొల్పటం, రేపటం, మంట రేపాలని. అర్థమైందా? మాలో ఉన్న మంట మీలో కూడా రావాలని. మేము మండుతేనేగా మీరు మండేది. అర్థమైందా? కొంతమంది ఉంటారు, వాళ్ళే మండాలనుకుంటారు. మేము అట్టగా మిమ్మల్ని కూడా మండించాలనుకుంటున్నాం. మండటానికి ఇష్టం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంది జానపదం చేతులు ఎత్తట్లేదు? వినలేదన్నమాట విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏంటి అనంటే ఇక్కడ విశ్వాసులు క్రీస్తులో నిలిచి ఉండాలి, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూస్తే, ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండో విషయం ఏంటంటే ప్రియులరా, ఇది ఆయన శరీరములో అవయవములుగా నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రీస్తు ప్రభువుని హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకొని బాహాటముగా ప్రజలందరి ఎదుట బాప్తిస కార్యక్రమం ద్వారా నువ్వు ఎక్కడికి చేర్చబడుతున్నావు? క్రీస్తు సంఘము అనే శరీరములోనికి ఒక అవయవముగా చేర్చబడుతున్నావు. ఇలా అవయవముగా చేర్చబడిన నీవు ఆదివారం ప్రార్థన జరుగుతుంటే, సంఘారాధనలు ఉడికలు జరుగుతూ ఉంటే, శరీరం అంతా సువార్త ప్రకటించడానికి వెళ్తా ఉంటే, ఒక అవయవం రాకపోతే చెప్పండి. అవయవములుగా నిలిచి ఉండాలి క్రీస్తు శరీరములో. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అవయవముగా చేర్చబడి అందులో నువ్వు నిలిచి ఉండకపోతే, శరీరము అంటే ఆ శక్తిని ఏమన్నా పొందుకోగలుగుతావా? పొందుకోలేవుగా. ఈ చెయ్యి శరీరంలో నుంచి వేరు చేయబడి ఏమైనా చేయగలిగిద్దా? ఏమీ చేయలేదు. కాలు ఏమన్నా చేయగలిగిద్దా? కన్నేమన్నా చేయగలిగిద్దా? ముఖ్యమన్నా చేయగలిగిద్దా? గుండేమన్నా చేయగలిగిద్దా? ఏమీ చేయలేదు. ఇవన్నీ కరెక్ట్గా పనిచేయాలంటే ఎక్కడ ఉండాలి? శరీరములో ఉండాలి. శరీరముతో అంటు కట్టబడి ఉండాలి. శరీరములో నిలిచి ఉండాలి. అర్థమైందా? అంతేగాని ఆదివారం ఆరాధన జరుగుతుంది, మీరందరూ బాప్తీసం తీసుకున్న వాళ్ళు కాబట్టి నేను మీ గురించి చాలా సంతోషపడుతున్నాను. బాప్తీసం తీసుకున్న వాళ్ళ గురించి నేను పెద్ద పట్టించుకోను, కానీ వాళ్ళకి చెప్పాల్సింది అట్టాగా నేను చెప్తా. అర్థమైందా? ఎందుకంటే బాప్తీసం తీసుకున్నాడు బయట ఎవడైతే ఉంటాడో వాడికంటే దరిద్రుడు ఇంకెవడు లేడు. ఒక సంఘంలో చేర్చబడి, అర్థమవుతుందా? ఒక సంఘంలో చేర్చబడి లేదా ఒక సంఘానికి నేను వెళ్ళాలి, సంఘంలో చక్కటి ఉపదేశం ఉంది, చక్కటి ఒక క్రమంలో నడుస్తూ ఉంది, ఒక భారము కలిగి బాధ్యత కలిగి మన పాపములను ఒప్పింపచేస్తూ క్రీస్తు యొక్క నిత్య రాజ్యములోనికి మనల్ని తీసుకొని వెళ్ళగలిగేటటువంటి ఒక సంఘం ఉంది. ఆ సంఘములో నేను ఒక సభ్యుడిగా వెళుతున్నాను అని భావించుకొని మన మందిరానికి కానీ ఏదైనా మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ మందిరం కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో
ఆ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే ఉండే వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళు శరీరంలో నుంచి వేరు చేయబడిన వారితో సమానం. అర్థమైందా? మిగతా రోజులంటే తీసేయండి. సంఘము ప్రతిష్ఠ చేసుకొని 3 రోజులు కోడికలు పెట్టుకుంటుంది అనుకున్నాం, లేదా ఉదాహరణకి సెమీ క్రిస్మస్ పెట్టుకున్నాం అనుకున్నాం మనం డిసెంబర్లో. ఓకే, ఇకపోతే కొన్ని కార్యక్రమాలు సంఘముతో మాట్లాడినాకే మనం పెట్టుకుంటాం. అర్థమైందా? ముఖ్యముగా ఆదివారం. అర్థమైందా? ముఖ్యముగా ఆదివారం గురించి నేను కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత నా మాటలు నేను ముగిస్తాను. శరీరములో నిలిచి ఉండాలి. మరి ఇంకొక చోట ఎక్కడ నిలిచి ఉండాలి అని అంటే చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనే 19వ వచనం. ఎఫెసీ పత్రిక, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ కట్టబడుచున్నారు? మీరు ఎక్కడ కట్టబడుచున్నారట? ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుచున్నారు. ఎక్కడ? ఇంట్లోనా? ఇంట్లో కట్టబడుతున్నారా? ఎక్కడ కట్టబడుతున్నారు చెప్పండి. ఎక్కడ కట్టబడుతున్నారు? మీకు అర్థం కాలేదా చదివింది? మళ్ళీ చదువుతా. మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎక్కడ అని అంటే దేవుని యొక్క మందిరంలో. కాబట్టి మీరు ఎక్కడ నిలిచి ఉండాలి? ఎక్కడ నిలిచి ఉండాలి? మొదటిగా క్రీస్తులో నిలిచి ఉండాలి, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఆ తర్వాత ఏం చెప్పాను? ఆయన శరీరములో నిలిచి ఉండాలి. ఇంకేం చెప్పాను? ఆయన మందిరములో నిలిచి ఉండాలి. శరీరం అంటే సంఘం తిరుగుతూ ఉంటుంది, వీధి వీధి తిరుగుతాం మనం. సాయంత్రం ప్రారంభిస్తాం. అవయవాలు ఏమేమన్నా ఎవరు కాళ్ళు చేతిలో సాయంత్రం చూస్తా నేను. కాళ్ళు చేతులు ఎవరు, జ్ఞానేంద్రియాలు ఎవరు, అవన్నీ సాయంత్రం చూస్తా. ఓకే, కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని ఆలయములో నిలిచి ఉండాలి. తర్వాత ఇంకొక విషయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల ఆయనే మనమే ఆయన ఇల్లు. అంటే ఏంటి? ఆయన ఇల్లు అంటే ఆయన కుటుంబం. అర్థమైందా? ఆయన ఇల్లు అంటే ఆయన కుటుంబం. ఈరోజు ఎక్కడ నిలిచి ఉండాలి? కుటుంబం అంటే క్రీస్తు కుటుంబములో. అర్థమైందా? ఈరోజు కుటుంబం అంటే ఎవరో తెలుసా? మనమంతా ఒక కుటుంబం. అర్థమైందా? మనమంతా ఒక కుటుంబం ప్రియులరా. ఈ కుటుంబములో నిలిచి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష చెట్టైనటువంటి యేసు క్రీస్తులో కొమ్మల్లాగా మనము నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనము ఫలిస్తాం. ఒకవేళ మనము ఆయనకు వేరుగా ఉంటే ఫలించలేము. మనం అలాంటి స్థితిలో ఉంటే ఇజ్రాయేలీల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇందాక చదివాం కదా, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో వారికి ఏం చేస్తాడంట ఆయన? అర్థమైందా? నా నోటితో నేను చెప్పలేదు. చాలా విషయాలు దేవునికి ఫలించే వారిగా మనం ఉండకపోతే ఆయన ఏం చేస్తాడు అని అంటే ప్రియులరా, ఒక్క మాటలో చెప్తున్నాను, నరికి పక్కన పడేస్తారు. అలా పక్కన పడేసిన వాళ్ళు మనకి కళ్ళకి కట్టినట్టుగా కనబడే వాళ్ళు ఎవరు అని అంటే ఇజ్రాయిలీలే. అర్థమైందా? ఇజ్రాయిలీలే. ఇప్పుడు మనం ఇజ్రాయిలీలాగా అట్లాగా ఉందామా? లేకపోతే
యేసుక్రీస్తు నందు నిలిచి ఉండి ఆ నిజమైన ద్రాక్షబల్లిలో నిలిచి ఉండి మనము ఫలిద్దామా? అలా మనం ఫలించేటప్పుడు దేవుడికి చాలా ఇష్టమంట. ఆ మాటను చదువుదాం చివరగా. 8వ వచనం, 7, 8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రియులారా గమనించండి, నేను ప్రభువుని నమ్మాను, నేను మందిరానికి వెళ్తున్నాను, ఆదివారం సంఘారాధనలో వెళ్తున్నాను, సంఘ కుడికల్లో పాలు పంపులు పొందుతున్నాను అని నువ్వు భౌతికంగా ధనవంతుడైతే ఉపయోగం లేదు. క్రీస్తునందు నువ్వు ధనవంతుడు అవ్వాలి. ఇంకా క్రీస్తుని సువార్తను నువ్వు ప్రకటించే వారిగా ఉండాలి. అసలు ఫలింపు అంటే అదే. ఫలింపు అంటే ఏంటిది? నేను ఎంతకాలం విశ్వాసిగానే ఉన్నాను అనుకో, ఇంకా ఫలించినట్టేనా? అర్థమైందా? ఫలింపు అంటే వాడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాడు 1వ తరగతే చదువుతున్నాడు అనుకోండి, అది ఫలింప? వాడు ఏమవ్వాలా? అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఈరోజు సంఘములో విశ్వాసిగా చేర్చబడిన నువ్వు ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసిగానే ఉంటున్నావు. ఇక్కడ ప్రభువారు అంటా ఉన్నారు, బహుగా ఫలించుట వలనే దేవుడికి మహిమ వచ్చిందంట. అర్థమైందా? సరే, ఈ మాటని ఇంకా ఇక్కడితో ఆపుతున్నాను. తర్వాత నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. అమ్మ వాళ్ళని ఒక 2 నిమిషాలు హ్యాండిల్ చెయ్యి. టైము 1:10 అయింది. 5 నిమిషాల్లో నా మాటలు నేను ముగిస్తాను. చూడండి, విశ్రాంతి దినము గురించి కొన్ని మాటలు చెప్తాను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి చాలా మందికి తెలియట్లా, అందుకనే మీకు గుర్తు చేద్దామని. నిర్గమకాండము 16వ అధ్యాయము 23వ వచనం చదవండి. అందుకతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన దినము. విశ్రాంతి దినము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాటని కూడా చదువుకుందాము. చూడండి, 26వ వచనం చదువమ్మా. 6 దినములు దాని కూర్చవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, పనులు చేసుకునేవాళ్ళు ఎవరు? ఉద్యోగాలు చేసుకొని కోటి కోసం కోటి విద్యలుగా ఎవరైతే ఈ యొక్క అంటారు కదా, దైనందిన జీవితంలో మీ దినచర్యల్లో కష్టపడుతూ ఉన్నారో మీరందరి కోసం ఒక మాట ఇది. ఎందుకనంటే మా కుటుంబాల్లో చాలా మంది దరిద్రులు, భ్రష్టులైపోతున్నారు కాబట్టి ఆ విషయాన్ని బట్టి మాట్లాడాలని నేను ఈ మాటని మాట్లాడడానికి దేవుడు నాకు ఆ ఆలోచన ఇచ్చాడు. ఏంటి అని అంటే, విశ్రాంతి దినం అనేది దేవుడు ఏర్పాటు చేసుకుని దాన్ని ప్రతిష్ఠించినటువంటి దినం. ఇంకా ఇక్కడ 16వ అధ్యాయము 26వ వచనంలో ఉంది, 6 దినములు దానిని కూర్చవలెను. దేనినట? వారికి తినటానికి ఏదైతే వచ్చిందో దాన్ని కూర్చుకోవాలి. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు. ఇప్పుడు చదువమ్మా, 29వ వచనం చదువు. చూడుడి, నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవు ఇచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతి వాడును తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అన్న ఒకసారి మీరు చదవండి అన్న. 29. చూడండి, దేవుడు విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి సెలవిచ్చాడు, ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞనిచ్చిన ఆయన ఏం చేస్తాడంట? 2 దినముల
ఆహారాన్ని ఏ రోజు సమకూరుతున్నాడంట? చాలా మంది ఏమనాలంటే ఆదివారం పూట కూడా కక్కుర్తి. అర్థమైందా? కక్కుర్తి అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ ప్రియులారా, సర్వసృష్టికర్త అయిన సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించాలని ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞనిచ్చిన దేవుడే ఏం చేస్తున్నాడు? 6వ దినమునే 7వ దినానికి సంబంధించిన ఆహారాన్ని ఇచ్చాడు ఆయన. అయినా కానీ ఇది గ్రహించకుండా ఆదివారం పూట, అంటే ఆదివారం విశ్రాంతి దినమా అంటే కాదు ప్రియులారా, ఆదివారం మనకి విశ్రాంతి దినం, ఇజ్రాయిలీలకి శనివారం విశ్రాంతి దినం. అర్థమైందా? ఆది అనగానే రవివారము. అర్థమైందా? మొదటి వారం, ఆ రోజుల్లో మొదటి రోజు ఏది? ఆదివారం మొదటి రోజు. 7వ రోజు ఏది? శనివారం. 7వ రోజు విశ్రాంతి దినం ఇజ్రాయేలీలకి. కానీ మనకి ఏది అని అంటే విశ్రాంతి దినమునకు యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన పునరుద్ధాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు వచ్చాం ఇక్కడికి. మనం ఈ రోజు ఆరాధన చేయాలి. ఆది యందు అపోస్తలులందరూ ఏం చేశారు? ఆదివారం బల్ల ఇరిచారు. అర్థమైందా? ఆదివారం అనేకమైన ఇళ్లలో కూర్చుంటే ఆదివారం బల్ల ఇరిచారు. వచ్చే సంవత్సరం నుంచి ఈ మందిరంలో కూడా ప్రతి ఆదివారం బల్ల ఉండిద్ది. అర్థమైందా? ప్రతి ఆదివారం బల్ల ఉండిద్ది. ప్రతి ఆదివారం సువార్త చేయాలి మనం. అర్థమైందా? అందుకే వంట చేసాం ఆడ. ఇప్పుడు భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత 4 గంటలకి వెళ్ళి సువార్త ప్రకటించి పనులున్నోళ్ళు పనులకి వెళ్ళిపోండి. మేమైతే 7 ఉండి కొంచెం గంట సేపు ప్రార్థన చేసుకుని మేము వెళ్తాం. అంటే మా సమర్పణ కాబట్టి మీరు మాత్రం ఉండాల్సిందే. అంటే ఇంటికి వెళ్ళి వస్తామంటే ఇంటికి వెళ్ళి రండి, కానీ 4 గంటలకి ఇక్కడ వచ్చి ఈ విధంగా అంతా తిరిగి సువార్త ప్రకటిస్తాం. సువార్త ప్రకటించే దాంట్లో నేను ఒక మాట చెప్తున్నాను, ఇతర దేవీ దేవతలను ఎవ్వరి గురించి మాట్లాడొద్దు. మా నాన్న గొప్పోడని చెప్పండి చాలు. మన నాన్న గొప్పోడని చెప్పండి. మా నాన్న ఎవరంటే మా నాన్న సృష్టికర్త అని చెప్పండి చాలు. వాళ్ళ నాన్నల గురించి మనకొద్దు, వాళ్ళ విగ్రహాల గురించి మనకొద్దు. అర్థమైందా? అంటే నేను అన్నాను, నేను మీ ఇంటికి రాను, మీరు ఆశీర్వదించబడాలని ఇంతకాలం నేను మీ ఇంటికి వచ్చి మీకు వాక్యం చెప్పాను, కానీ ఇప్పుడు మీరు ఆశీర్వదించబడాలంటే మీరు మా మందిరానికి రండి, అంతవరకేను, మేము మీ ఇంటికి రామని చెప్పన్నా. ఎందుకంటే చాలా ప్రయాసపడ్డాం, కానీ బంధకాల్లో నుంచి విడిపించబట్ల ఏళ్ళలో ఉంటేగా ఉన్నట్లా. ఆదివారం పూట వ్యాపారం పెట్టారు, ఆదివారం షాపులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళకి అప్పులు పెరుగుతున్నాయి కానీ అప్పులు తరగట్ల. ఆదివారం పూట కూడా పని చేస్తున్నారు. 1వ తారీఖు మీరు ఎందుకు సెలవు పెడతారు పనికి అని అంటే, అయ్యా ఫలానా ఏమంటారు దాన్ని, యూనియన్ లీడర్ ఉంటాడు కదా, ఆ యూనియన్ లీడర్ 1వ తారీఖు సెలవు పెట్టాలి అని మా యూనియన్లో ఒక తీర్మానం ఉందయ్యా, ఒక ఆజ్ఞ ఉంది అని అన్నారు. అంటే మనిషి పెట్టిన ఆజ్ఞకేమో శిరసావహించి 1వ తారీఖు మూసేస్తారు ఆ షాపులు. సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే, నువ్వు ఇన్ని మేలులు పొందుకుంటున్నావంటే ఆ మేలులు దయచేసినటువంటి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడే, విశ్రాంతి దినం ఆదివారం. మనకది ఆదివారం పూట నువ్వు మందిరానికి రాకుండా నువ్వు పని చేసుకుంటావు అంటే నీకు ఆశీర్వాదం కావాలా? నీ భర్త మారాలా? నీ కొడుకు పెళ్ళి అవ్వాలా? నీకున్న అప్పులు తీరాలా? నీకు ఆరోగ్యం బాగుపడాలా? అయిద్దా? అడిగి అయిద్దా అంటే అవ్వదు. అవును, అవ్వదు. ఎందుకు అయిద్ది? వాక్యం చెప్తుంది అక్కడ. 7వ విశ్రాంతి దినం అంటే ఆదివారం గురించి మనం మాట్లాడితే, ఆదివారాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అందుకనే శుక్రవారం ఆయనకి సిలువేశారు, సమాధి చేశారు. ఆయన ఆదివారం పూట పునరుద్ధానుడిగా సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన ఆదివారం కంటే విశ్రాంతి దినానికి ఆయనే ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఆదివారం మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధించినటువంటి మనందరం ఎక్కడుండాలి? దేవుని మందిరానికి రావాలి. కానీ మన పనుల్లో పెట్టుకుంటా ఉంటే ఎక్కడొచ్చింది ఆశీర్వాదం? వాక్యం చెప్తా ఉంది. ఏమని అంటున్నాడు? విశ్రాంతి దినమును ఆచరించడానికి దేవుడు సెలవు ఇచ్చాడు కనుక 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. మనమేమో అది ఆలోచించాం. అన్న అర్థమైందా మీకు?
కొంచెం ఆలోచించండి. అంటే కొంచెం గిచ్చినట్టు ఉందేమన్నమాట. అన్న జానపాల్ అన్న, ఆలోచించండి. అంకులు పనికి వెళ్తారు, మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఆదివారం మీరు ఎంత కష్టపడినా, ఒక్క ఆదివారమే 1,00,000 రూపాయలు మీరు సంపాదించినా మీ జేబులో, చిల్లులు జేబులో వేసిన డబ్బులు జారిపోతాయి, చిల్లులు సంచిలో వేసి అయిపోతాయి. ఆదివారం చేయమాకండి. ఆదివారం మీరు దేవుని మందిరానికి ఇస్తే ఆ మిగతా రోజుల్లో ఏదో ఒక రోజు ఉన్నతమైనటువంటి లాభాలు దేవుడు మీకు ఇస్తాడు. అర్థమైందా నేను చెప్తుంది? ఎరిక్ లిడిల్ ఆయన పేరు. ఎరిక్ లిడిల్ అనేటటువంటి వ్యక్తి ఒలింపిక్స్ జరుగుతూ ఉంటే ఆ ఒలింపిక్స్లో ఆయన వెళ్ళాడు. ఆయన ఎరిక్ లిడిల్ అని కొడితే మీకు అందులో వస్తుంది. ఏది మన ఏమంటారు దాన్ని, గూగుల్ ఎరిక్ లిడిల్ అని కొడితే వస్తుంది. ఆయన ఏం చేశాడంటే ఆదివారం పూట, అంటే ఆయనకి ఆదివారం పూట తన పరుగు పందెం ఏదైతే ఉందో అది వచ్చిందండి. అయితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈరోజు ఆదివారము నేను పరిగెట్టను, ఒలింపిక్స్ అది నేను పరిగెట్టను అని చెప్పంటే దేశం అంతా ఒడిగిడేంద్రా అని చెప్పి అతన్ని ఇచ్చేసి మాట్లాడారు. అతను ఆదివారం పూట మందిరానికి వెళ్ళాడు ప్రియులరా. ఆ తర్వాత రోజు మరుసటి రోజు 400 మీటర్స్ పరుగు పందెం. ఆ పరుగు పందెంలో ఈ దేశం నుంచి పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి గాయమైపోయి అతను చేయడం లేదు. అప్పుడు ఇతన్ని అడిగారు ప్రియులారా, నిజానికి అతని ఈవెంట్ కాదు ఇది. అర్థమైంది నేను చెప్పింది? నిజానికి అతని ఈవెంట్ కాదు, కానీ ఆదివారము తన పోటీ వచ్చినప్పుడు ఆ పోటీలో పాల్గొనకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మందిరానికి వెళ్ళాడు. మరుసటి రోజు వేరే వాళ్ళ పోటీలో వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఇతనికి నువ్వు చేస్తావా అని అడిగితే చేస్తానన్నాడంట. చేస్తానని చెప్తే అందులో మీరు గూగుల్లో కొడితే చూడొచ్చు, ప్రపంచ రికార్డ్ అండి. హల్లెలూయా. అతను పరుగు పందెం కాదు అది, అతనికి తెలియదు ఎక్కడొకాలో. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తనని కానటువంటి ఆ ప్రాంతములో ఆ పోటీలో కూడా తనని ప్రపంచంలోకెల్లా ప్రపంచ రికార్డును సృష్టించడం జరిగింది. అర్థమైందా ప్రియులారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆదివారానికి మనం ఇచ్చేటటువంటి ఆ యొక్క విశిష్టత, ఆ గౌరవం ఏదైతే మనం ఇస్తామో ప్రియులారా, మన పనుల విషయంలో, మన సంపాదనలు అన్నిటి విషయంలో దేవుడు తప్పనిసరిగా ఆయన మన ఎడల అత్యంత కృపను అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఆదివారం పూట ఎవ్వరు కూడా మీరు పనులు చేసుకోవడానికి వెళ్ళమాకండి ప్రియులారా. ఒకవేళ మీరు వెళ్ళారే అనుకోండి, మరొక మాట నేను చదువుతాను, చూడండి 35వ అధ్యాయం 2వ వచనం. ఇవన్నీ ప్రవక్త పలికే మాటలు అంటారు వీటిని. 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో పని చేయు ప్రతివాడును ఏ శిక్ష అంట? దేనిలో పని చేసేవాడంట? ఇంక నేనేం చెప్పను, ఏమన్నా చెప్పమంటారా? ఇట్లాంటివి చాలా ఉన్నాయి, వదులుకోండి, ఇబ్బంది లేదు. ఉద్యోగం పోయినా ఇష్టమే, అది కాకపోతే ఇంకోటి ఇస్తాడు దేవుడు. అర్థమైందా? దేవుడి కోసం అంత డెడికేషన్. ఇదిగో నేను నిన్న రాశా, నిన్న అక్కడ కూర్చున్నప్పుడు పాస్టమ్ గారు వాక్యం చెప్తుంటే ఇక్కడ రాశా, ఇదిగోండి, ఆశీర్వాదము పొందాలంటే డెడికేషన్ అంటే ప్రతిష్ట అంటే ఏంటి? మనం సమర్పించుకుంటా డెడికేట్ చేస్తారనమాట. నేను దీనికి వెళ్తాను, ఈ విధంగా ఉంటాను అని. మనం ఏదైతే ఒక పని చేయడానికి డెడికేట్ చేసుకున్నామో దానిలో నుంచి తప్పిపోకూడదు. ఇక్కడ రాశాను నేను, తప్పిపోకూడదు. ఉద్యోగములో ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తున్నాడు, నెలకి ఎంత వస్తాయి జీతం? రోజుకి 100 రూపాయలు అంటే నెలకి 3,000 రూపాయలు. ఇప్పుడు కొన్ని రోజులు ఉద్యోగం వెళ్ళలా, ఒక 10 రోజులు, ఇప్పుడు నెల జీతం ఎంత పడిద్ది? 20,000. ఉదాహరణకి వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారంలో ప్రతిరోజు కొట్టు తీస్తున్నాడు అనుకోండి,
ప్రతిరోజు కొట్టు తీసేవాడికి రోజుకు ఒక 500 వేసుకుంటే నెలకి 15,000 వస్తాయి. మధ్యలో కొట్టు తీయలేదనుకోండి, ఏమైద్ది? ఒక ఎంతో కొంత డబ్బులు తగ్గుతుంది. అట్లాగే మన ఇంటిలో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోవాలంటే మన ఇంట్లో ఉన్న కిటికీలు, తలుపులు ఏం చేయాలి? తీయాలి. అప్పుడు డి విటమిన్ అనేది పడతా ఉంటుంది. ఆ ఎండబడినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా చచ్చిపోతూ ఉంటుంది. అట్లాగే ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, పనివాడు జీతానికి పాత్రుడు. ఇప్పుడు పనివాడు అంటే నువ్వు దేనికైతే డెడికేట్ చేసుకున్నావో, ఇప్పుడు నువ్వు చేసేది పని, దేవుని మందిరంలో నువ్వు 6 దినాలు నువ్వు కష్టపడి పని చేస్తున్నావే, అదంతా నీ కోసం నువ్వు చేసుకునే పని. కానీ దేవుని కోసం నువ్వు చేసే పని ఏంటిది? దేవుని సన్నిధికి వచ్చి ఆయనని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు చూసావు, అది నిజమైన పని. దేవుడు ఇందుకే నిన్ను నన్ను తయారు చేశాడు తెలుసా? దేవుడు అంటాడు, నా నామము పెట్టబడిన వారిని, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా యొద్దకి తీసుకొని రండి. ఏ ఉంటుంది భవిష్యత్తు. అర్థమైందా? అంటే దేని కొరకు మనం చేయబడ్డామంట? దేవుని నామ మహిమార్థమే మనం సృజించబడ్డామంట. అది మనం చెయ్యకపోతే మనకు ఉపయోగం లేదు ప్రియులరా. కాబట్టి గమనించండి, మనం ఏదైతే ప్రతిష్ఠ చేసుకుంటామో, ఏదైతే ఒక డెడికేషన్ చేసుకుంటామో, దాంట్లో మనము నిలిచి ఉండేవారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో అప్పుడే మనము ఆశీర్వదించబడతాం, అప్పుడే మనము ఫలిస్తాం. ఒకవేళ అలా కాకపోతే మన ఫలము ఎప్పటికీ కూడా జనాలు కూడా చూడలేరు అనమాట. కాబట్టి గమనించండి ప్రియులరా, అట్టి రీతిగా మనము దేవునిలో నిలిచి ఉందాం. పాస్టర్ గారు రండి.